భూమి మీద ఇన్వెస్ట్ చేయడం అంటే రిస్క్ లేని వ్యాపారం. ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇన్వెస్ట్ చేసేప్పుడు కాస్త చూసి ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా? ఎక్కడ పెడుతున్నామని చూసుకొని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. అయితే కొన్ని ఒడిదుడుకుల కారణంగా రియల్ ఎస్టేట్ డల్ అవుతుందట. ఇలాంటి టైంలో ల్యాండ్ రేట్లు అనేవి కొంచెం తగ్గుతాయి. ఈ కొంచెం డిఫరెన్స్‌లోనే కనిపించినా కూడా తేడా మనకు లక్షల్లో రావచ్చు. ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ నెమ్మదించిందని నిపుణులు అంటున్నారు. ఈ కారణంగా ధరలు కూడా తగ్గాయి. అయితే తగ్గిన ధరలు ఇలానే ఉండిపోతాయా అంటే ఉండవు. రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకొని అమాంతం రేట్లు పెరిగిపోతాయని చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే గనక కనీసం 2-5 లక్షల వరకు డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. రేట్లు పెరిగిన తర్వాత లాభపడొచ్చు అంటున్నారు. ఇక బెంగుళూరు హైవే పెట్టుబడికి అత్యున్నతమైనటువంటి మంచి ప్రాంతమని నిపుణులు సూచిస్తున్నారు. బెంగుళూరు హైవే మీద స్థలాల మీద పెట్టుబడి పెడితే మంచి లాభాలను చూడొచ్చు అంటున్నారు. ప్రస్తుతం బెంగుళూరు హైవే మీద స్థలాల రేట్లు గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తగ్గాయి. జనవరి నుంచి మార్చి నెలల్లో చూసుకుంటే బెంగుళూరు హైవే మీద చదరపు అడుగు మీద ఒక ₹100 అయితే తగ్గింది. అంటే గజానికొచ్చేసి ₹900 తగ్గినట్టు. ఒకప్పుడు చదరపు అడుగు ₹1500 ఉన్న ఏరియాల్లో ఇప్పుడు 5-10,000 పలుకుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అలానే ఈ బెంగుళూరు హైవే మీద ఉన్నటువంటి స్థలాల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడం, సమీపంలో రీజనల్ రింగ్ రోడ్ వస్తుండడం, పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడం వంటివి రియల్ ఎస్టేట్ బూమ్‌కి కారణాలు కావచ్చు. కాబట్టి ఈ హైవే ప్రాంతంలో స్థలాల మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే గనక లక్షల్లో లాభం పొందవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు.